స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రశాంత్ రెడ్డి అండి. నేను గత 18 ఇయర్స్గా ఏపీ తెలంగాణలోని రకరకాల కోచింగ్ సెంటర్స్లో అడ్వాన్స్ అర్థమెటిక్, రీజనింగ్ మరియు ప్యూర్ మ్యాథమెటిక్స్ క్లాసులు తీసుకుంటూ ఉన్నాను. దాంతోపాటుగా టీశాట్ మన విద్య నిపుణ ఛానల్లో క్లాసెస్ తీసుకుంటాను. ఈనాడు పేపర్కి కాలమిస్ట్గా కూడా పనిచేస్తున్నాను. ఇక ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, తెలంగాణకు సంబంధించి FBO ఎగ్జామినేషన్, ఫారెస్ట్కి సంబంధించినటువంటి FBO ఎగ్జామినేషన్ గురించి మీ అందరికీ తెలిసిందే. యూజువల్గా గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఆల్మోస్ట్ మనకి 1393 వేకెన్సీలు ఉన్నాయి. మరి ఇటువంటి ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలంటే మనకి ఒక సిస్టమేటిక్ ప్లానింగ్ అనేది కంపల్సరీ అవసరం. అందులో భాగంగానే మనం ఎంచుకున్నటువంటి ఒక ముఖ్యమైన స్టెప్ ఏంటి అంటే, ప్రీవియస్ నోటిఫికేషన్ ఉన్నటువంటి పేపర్ని వెరిఫై చేసుకోవడం. మనకి సెకండ్ పేపర్ వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్ మీ అందరికీ తెలిసిందే. సో ఈ పేపర్ 2కి సంబంధించినటువంటి 2017 నోటిఫికేషన్ మనకి తెలంగాణలో 2017లో ఫారెస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. అందులో పేపర్ 1 ఏమో జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. పేపర్ 2 ఏమో జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో ఆ జనరల్ మ్యాథమెటిక్స్ పేపర్ 100 క్వశ్చన్స్ ఉంటాయండి. అన్ని క్వశ్చన్స్ నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేయండి. ఇది మీరు రెఫర్ చేయడం ద్వారా మీకు ఏమర్థం అవుతుందంటే, మనకి నోటిఫికేషన్లో జనరల్ మ్యాథమెటిక్స్ SSC స్టాండర్డ్ అని ఇస్తాడు. కాబట్టి మరి ఆ SSC స్టాండర్డ్ అంటే ఏ స్థాయిలో క్వశ్చన్స్ వస్తున్నాయో మీకు కొంత ఐడియా ఉంటుంది. ఓకే, కాబట్టి జాగ్రత్తగా ఈ క్వశ్చన్స్ అన్ని మీరు వినే ప్రయత్నం చేయండి. అన్నీ ఒకే వీడియోలో కాకుండా అన్నీ ఒకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే అది వీడియో చాలా లెందీగా అవుతుంది. కాబట్టి కొన్ని డిఫరెంట్ పార్ట్స్గా దీన్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, అందులో భాగంగా క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్. సో హియర్ ఈజ్ యువర్ క్వశ్చన్ నెంబర్ 1. తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. యూ కెన్ హూ ఎవర్ వాంట్, హౌఎవర్ యూ వాంట్ యూ కెన్ రీడ్. నేను ఇంగ్లీష్ మీద ఫోకస్ చేస్తున్నా. లాగార్థం క్వశ్చన్స్. ఒక చిన్న గమనిక ఏంటంటే, ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి అంటే కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. ఇప్పుడు ఇది జస్ట్ మీకు అవగాహన కోసం నేను చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ప్రతి ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటూ ఉండదు. ఇక్కడ వీడియో ఛానల్ ఎందుకు అయిపోతుంది. యూజువల్గా మన క్లాసులలో అయితే ప్రతిదీ కూడా లాగార్థం వచ్చేసి, లాగార్థం అంటే ఏంటి, బేస్డ్ ఆన్ లాగార్థమ్స్, బేసిక్ లాగార్థమ్స్, ప్రాపర్టీస్, దాంతోపాటుగా మాంటిసా అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్ అంటే ఏంటి. సో ఇట్లా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా నీట్గా విత్ ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేస్తాం. కానీ ఇది జస్ట్ మీకు అవగాహన కోసం ఇస్తున్న వీడియో కాబట్టి కాంపిటేటివ్ అప్రోచ్లో మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే ఇప్పుడు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఉంది. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా మీకు తెలిసి ఉండాలి, లాగ్ ఏబి అని. అది తెలియకపోతే నేను చెప్పేది మీకు అర్థం కాదు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి క్వశ్చన్స్ మీకు తెలియాలి అంటే అట్లీస్ట్ మీకు యాప్టిట్యూడ్, రీజనింగ్ పైన, మ్యాథమెటిక్స్ పైన కొంత బేసిక్ నాలెడ్జ్ అవసరం. ఓకే, రైట్, అది గుర్తుంచుకోండి. రైట్, చూడండి. సో ఇఫ్ log of a minus b by 2 is equal to 1/2 into log a plus log b, then he asked to find out a square plus b square. సో ఇంతకుముందు మీకు చెప్పాను కదా, log a plus log b ఉంది. యూజువల్గా డైరెక్ట్ స్టెప్స్ రాసే ప్రయత్నం చేయండి. సో log a plus log b ఉంది. log a plus log b ని సింపుల్ ఒకే స్టెప్లో ఏం రాసుకోవచ్చు అంటే, మనం log ab అని రాసుకోవచ్చు. అది మాకు ఉన్నటువంటి ఫార్ములా. ఇక్కడ ముందు 1/2 ఉంది. ఆ 1/2 కాస్త పవర్గా మారిపోతుంది. దీనికి హోల్ పవర్ 1/2 అవుతుంది. ఇటువైపు వచ్చేసి మనకి ఈ లాగ్ a minus b by 2 ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ కట్. ఇక్కడ ఏం షార్ట్ కట్ అంటే ఇక్కడ మీనింగ్ నెక్స్ట్ స్టెప్ ఏం ఫాలో అవ్వాలంటే, ఇటువైపు లాగ్ క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ ఉన్నటువంటి పవర్ 1/2 కాస్త ఇటువైపుగా వస్తే 2 అవుతుంది. అంటే ఇది a minus b by 2 హోల్ స్క్వేర్ అవుతుంది. a minus b by 2 హోల్ స్క్వేర్ అంటే సింపుల్గా ఏం రాసుకోవచ్చు అంటే, a minus b హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్. 2 స్క్వేర్ వచ్చేసి 4. ఈ 4ని కాస్త ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు 4ab అవుతుంది. సో ఇది a minus b హోల్ స్క్వేర్ లా ఉంది. a minus b హోల్ స్క్వేర్ అంటే సింపుల్గా ఏం రాస్తామండి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఈ మైనస్ 2ab కాస్త అటు షిఫ్ట్ చేస్తే కనుక ప్లస్ 2ab అవుతుంది. 4ab ప్లస్ 2ab ఆ వాల్యూ ఎంత అంటే 6ab. మనల్ని క్వశ్చన్లో ఏ వాల్యూ ఫైన్ చేయమన్నాడు, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వాల్యూ ఫైన్ చేయమన్నాడు. సో కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వాల్యూ దేనికి ఈక్వల్ వచ్చిందండి, 6abకి ఈక్వల్గా వచ్చింది. సో ఇట్లా ఈ అప్రోచ్ ఇంకా మీరు ఫాలో అవుతే లెస్ టైంలో మనం మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడానికి మీకు అది యూజ్ అవుతుంది. ఓకే, కాబట్టి అది మీరు చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏంటది, రాజు పర్చేజ్డ్ అన్ ఆర్టికల్ ఫర్ రూపీస్ 12,500. రాము అనే ఒక పర్సన్ ఒక ఆర్టికల్ని 12,500కి పర్చేజ్ చేసిండు, అంటే కాస్ట్ ప్రైస్ ఇచ్చిండు కదా. అండ్ సోల్డ్ ఇట్ 20% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఏమో 12,500 అండ్ సోల్డ్ ఇట్ ఎట్ 20% అబోవ్ ద కాస్ట్ ప్రైస్, అంటే 20% ఎక్కువ లాభానికి అమ్మాడు. ఓకే, సో ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఇంక్లూడ్స్
సెల్లింగ్ ప్రైస్ ఇంక్లూడ్స్ 1250 యాజ్ ట్యాక్స్. సో ఆ సెల్లింగ్ ప్రైస్లో 1250 రూపీస్ ట్యాక్స్గా ఉందట. దెన్ నెట్ ప్రాఫిట్ అండ్ పర్సంటేజెస్. క్వశ్చన్లో అడిగింది మరి నెట్ ప్రాఫిట్ ఎంత అడిగిండు, దాంతోపాటుగా ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంతో ఫైన్ చేయమన్నాడు. బోత్ ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ నెట్ ప్రాఫిట్ అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్. సో ప్రాఫిట్ లాస్ బేస్ చేసిన క్వశ్చన్, అంటే అర్థమెటిక్ని బేస్ చేసుకొని క్వశ్చన్ చూడండి. సో ఇందులో మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సిన 20% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. హీ సోల్డ్ ఇట్ ఎట్ 20% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. మీ అందరికీ తెలిసిందే దీనిని 20%నే మనం సింపుల్గా ఏం రాస్తామంటే 1/5 రాస్తాం. అంటే 5 రూపీస్ ఆర్టికల్ని 1 రూపీ లాభానికి అమ్మిండు. 5 రూపీస్ ఆర్టికల్ని 1 రూపీ లాభానికి అమ్మిందంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలండి, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనకు 6 రూపీస్ అవ్వాలి కదా. అంటే కాస్ట్ ప్రైస్ ఏమో 5 రూపీస్, కాస్ట్ ప్రైస్ ఏమో 5 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ ఏమో 6 రూపీస్. దాన్ని బేస్ చేసుకుంటే మనకు ఆల్రెడీ క్వశ్చన్లో 5 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు, అంటే కాస్ట్ ప్రైస్ వాల్యూ ఇచ్చాడు. ఎంత 5 పార్ట్స్ వాల్యూ 12,500. ఓకే, సో 5 పార్ట్స్ వాల్యూ వచ్చేసి 12,500. మరి మనకేం కావాలి అంటే యూజువల్గా ఈ 6 పార్ట్స్ వాల్యూ సెల్లింగ్ ప్రైస్ ఎంతో కావాలి, లేదా మీరు 1 పార్ట్ వాల్యూ ఎంత చేసినా పర్లేదు. సో ఇక్కడ 5 2s are 10, 5 1s are, ఓకేనా. 5 2s are 10, నెక్స్ట్ 5 5s are, సారీ 5 5s are. సో కాబట్టి పైన 2500 వచ్చింది కాబట్టి ఇక్కడ 2500 తోటి మల్టిప్లై చేస్తాం. సో 2500 25 6 150 కాబట్టి మొత్తం ఇది వాల్యూ ఎంత అంటే 15,000. ఎంతకి పర్చేజ్ చేశాను 12,500, ఎంతకి సేల్ చేశాను 15,000. సో ఇక్కడ నాకు మొత్తం వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 2,500. అట్లా అని చెప్పి మీరు 2,500 ఆన్సర్ పెట్టడానికి వీలేదు. సమ్వేర్ ఎక్కడో చోట ఉందా, లేదు కానీ మేబీ ఉండొచ్చు. సో ఇందులో 1250 రూపీస్ ఏ విధంగా ఉందంటే ట్యాక్స్ ఫామ్లో ఉందట. కాబట్టి నాకు మొత్తం ప్రాఫిట్ కాదు, ఈ ప్రాఫిట్లో నుంచి ఏం సపరేట్ చేయాలి, 1250 రూపీస్ ట్యాక్స్ ఉంది కాబట్టి ఆ ట్యాక్స్ని సపరేట్ చేయండి. ఇంకా మిగిలిన వాల్యూ ఎంత, నా నెట్ ప్రాఫిట్ వచ్చేసి 1,250 మనకి ఇందులో ఉంది కాబట్టి ఆన్సర్ చెప్పడానికి వీల్లేదు. సో నెట్ ప్రాఫిట్ ఎంత అంటే 1,250 రూపీస్. మనకు కావాల్సిన ప్రాఫిట్ కావాలి. ప్రాఫిట్కి ఫార్ములా ఏంటి, ప్రాఫిట్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో మనకు వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ ఎంత అంటే 1250, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ వచ్చేసి 12,500. సో ఇంటూ ఎంత అంటే 100. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి, ఇది ఒక 10 టైమ్స్. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే నెట్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసేమో 10%, నెట్ ప్రాఫిట్ వచ్చేసేమో 1250. ప్రాఫిట్ లాస్ అనేటువంటి చాలా మంచి కాన్సెప్ట్, చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. రాబోయే రోజుల్లో మీకు ఇంకా మంచి డీటెయిల్డ్గా డెప్త్ కాన్సెప్ట్స్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇది అంటే జస్ట్ చూడండి మీకు అంటే ఏ లెవెల్లో క్వశ్చన్స్ ఉన్నాయో మీకు అర్థం కావాలి. కొన్ని క్వశ్చన్స్ చాలా డీప్గా ఉన్నాయని చెప్తాను. అవి కూడా కొన్ని క్వశ్చన్స్ మనకి చాలా డీప్గా అడిగారు. అంటే ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటే ఏదో పైన మనం చదువుకొని నాకు అన్నీ వచ్చు, సెట్స్ వచ్చు, రియల్ నెంబర్స్ వచ్చు, ప్రాబిలిటీ వచ్చు అని చెప్పేసి కొన్ని చాప్టర్స్ నేర్చుకొని ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళి ప్రిపేర్ అవుతా అంటే ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాదు, మీరు పాస్ అవ్వగలుగుతారు. యూజువల్గా ఏదో డిగ్రీ ఎగ్జామ్, ఇంటర్ ఎగ్జామ్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్ నేర్చుకొని వెళ్తే పాస్ అవుతారు. ఇది అలా కాదు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి అది చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ పేపర్లో యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్స్ ఇవి. థర్డ్ క్వశ్చన్ 2017 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. టీఎస్పీఎస్సీ కన్వర్జేషన్, అప్పుడు టీఎస్పీఎస్సీ అనే వాళ్ళం. సో టీఎస్పీఎస్సీ కన్వర్జేషన్ పేపర్. సో ఇఫ్ ఎన్ ఈజ్ అ న్యాచురల్ నెంబర్, ఎన్ వచ్చేసి ఏ నెంబర్ అట, న్యాచురల్ నెంబర్ అట. దెన్ 9 power 2 power n మైనస్ 4 power 2 power n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై. ఇది ఒక నెంబర్ ఇచ్చాడు, ఈ నెంబరు ఆల్వేస్ డివిజిబుల్ బై, ఎల్లప్పుడూ కూడా ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది అన్నాడు. మనకు ఆల్రెడీ ఈ క్వశ్చన్లో ఈ ఆప్షన్స్లో ఒక హింట్ ఉంది చూడండి. 5 ఉంది, 13 ఉంది, 5 and 13 ఉంది. ఓకేనా, 5 ఉంది, 13 ఉంది, 5 and 13 ఉంది. కాబట్టి ఆన్సర్ లాంటి కేసుల్లో అయితే ఈ 2లో ఏదో ఒకటి లేదా 4th ఆప్షన్. యూజువల్గా అంటే ఎవ్రీ టైం అలాగే ఉండాలని నెమ్మది, కానీ ఆ విధంగా దీన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే ఎస్ఎస్సి స్టాండర్డ్ ఉంది. మరి ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్లో మీకు కనిపిస్తుందా అంటే కనిపించదు. కాబట్టి కొంత నీట్గా డీటెయిల్డ్గా సబ్జెక్ట్ పైన మంచి పట్టు నేర్చుకోవాలి. కొన్ని స్టాండర్డ్ మనకి ప్యూర్ మ్యాథమెటిక్స్లో దేర్ విల్ బి సమ్ స్టాండర్డ్ స్టేట్మెంట్స్. ఆ స్టేట్మెంట్స్ కూడా మీకు ఐడియా ఉండాలి. అలా ఉంటేనే ఎగ్జామినేషన్లో వాటిని యూజ్ చేసుకొని యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్ లెస్ స్పాన్ ఆఫ్ టైం. యూజువల్గా ఏంటి ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే
అంటే ఇట్లా ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఏదైనా ఒక నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ a⁻n మైనస్ b⁻n, వేరాజ్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N, అంటే n అనేటువంటిది ఒక న్యాచురల్ నెంబర్. a⁻n మైనస్ b⁻n ఈజ్ ఆల్వేస్ డివిజబుల్ బై, సో దిస్ వన్ ఈజ్ ఆల్వేస్ డివిజబుల్ బై ఏ నెంబర్ అంటే a మైనస్ b. ఇది ఎప్పుడు కూడా దేంతో డివిజబుల్ అవుతుందంటే a మైనస్ bతో డివిజబుల్ అవుతుంది ఎప్పుడు అంటే n అనేది న్యాచురల్ నెంబర్ అయినప్పుడు. మరి క్వశ్చన్లో వాడే ఇచ్చాడు కదా, n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ వాడే ఇచ్చాడు, ఇది ఒక కండిషన్. తర్వాత ఇందులో మరో కండిషన్ ఏంటి అంటే ఇక్కడ n అంటే మీనింగ్ ఈ పవర్లో ఉన్న వాల్యూ అని, n అంటే మీనింగ్ ఈ పవర్లో ఉన్న వాల్యూ అని. ఒకవేళ ఆ పవర్లో ఉన్న వాల్యూ కనుక ఈవెన్ నెంబర్ అయిందనుకోండి, అంటే n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్ అయిందనుకోండి, ఒకవేళ ఈ పవర్లో ఉన్న వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ 2n ఉంది, 2n ఉంది, అది ఈవెన్ నెంబర్ కదా. ఒకవేళ ఆ పవర్లో ఉన్న వాల్యూ కనుక ఈవెన్ నెంబర్ అవుతే ఇట్ ఈజ్ ఆల్సో డివిజబుల్ బై a ప్లస్ b. అర్థమవుతుందా అండి? అది ఇట్ ఈస్ ఆల్సో డివిజబుల్ బై వాట్ వీ కెన్ సే a ప్లస్ b. చాలా మంచి కాన్సెప్ట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే. ఇది వన్ ఆఫ్ ద గుడ్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఆల్జిబ్రా. అది మీకు కొంత ఐడియా ఉండాలి. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్లో సింపుల్గా ఏముంది, 9 మైనస్ 4 ఎంత ఇచ్చాడు 2n. మనకి 2 కేసెస్. కేస్ 1 ఏంటంటే n బిలాంగ్స్ టు n, మరి n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ కాబట్టి మనకు ఆన్సర్ ఏం కావాలి, a మైనస్ bతో డివిజిబుల్ కావాలి. 9 మైనస్ 4తో డివిజిబుల్ అంటే 5తో డివిజిబుల్ అవ్వాలి. ఓకే, తర్వాత n ఈవెన్ నెంబర్, అంటే ఇక్కడ n అంటే ఈ క్వశ్చన్లో 2n అని మీనింగ్ అండి. 2n వచ్చేసి ఏ నెంబర్, అది ఈవెన్ నెంబర్. మరి 2n ఈవెన్ నెంబర్ కాబట్టి it must be also divisible by a plus b. కాబట్టి 9 plus 4 వాల్యూ ఎంత అంటే 13. 9 plus 4 వాల్యూ ఎంత 13. కాబట్టి సో దిస్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై బోత్ 5 and 13. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా, చాలా మంచి కాన్సెప్ట్. రైట్, నెక్స్ట్ నౌ విల్ ఫోకస్ ఆన్ దిస్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. చూడండి క్వశ్చన్ నెంబర్ 4. వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ క్వశ్చన్ నెంబర్ 4. ఏంటది, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. మనకి ఒక పాలినామియల్ ఇచ్చాడు, ఒక క్యూబిక్ పాలినామియల్ ఇచ్చాడు. ఓకేనా, ఏంటా క్యూబిక్ స్క్వేరే ఇక్కడ, అది ఓకే, వేరే క్వశ్చన్ అది. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, ఒక f ఆఫ్ x అనే పాలినామియల్ ఇచ్చిండు. ఓకే, ఈ సాటిస్ఫైయింగ్ ద రిలేషన్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 24/4. దెన్ k వాల్యూ ఎంత? దాని మీనింగ్ ఏంటంటే f ఆఫ్ x అనే పాలినామియల్కి ఆల్ఫా కామా బీటా 2 జీరోస్ అట. అలా అయితే మరి ఈ వాల్యూ కూడా ఇచ్చాడు, అయితే k వాల్యూ ఎంతో ఫైండ్ చేయండి అన్నాడు. ఇటువంటి క్వశ్చన్ మీకు ప్రాక్టీస్లో అర్థమైపోతుంది. మూలాల యొక్క మొత్తము మరియు మూలాల యొక్క లబ్ధం అని చెప్పి తీసుకొని చేస్తూ ఉంటాం. సమ్ ఆఫ్ ద రూట్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అని చెప్పి తీసుకొని చేస్తూ ఉంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు అర్థం కావడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి. సో దీనికి సమ్ ఆఫ్ ద రూట్స్ ఉంటుంది, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఉంటుంది. సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -b/a అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే c/a అవుతుంది. ఓకేనా, సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a అండ్ ప్రోడక్ట్ వచ్చేసి c/a. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు చూడండి, వీఆర్ గోయింగ్ టు గెట్ ద 2 కండిషన్స్. ముందు ఒక కండిషన్, ఫస్ట్ కండిషన్ ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా వచ్చేసి ఏంటిది -5/2. ఇంకోటి ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా వచ్చేసి c/a అంటే k/2 అని తీసుకుంటాం. ఓకేనా, సింప్లీ వాట్ యూఆర్ గోయింగ్ టు టేక్ k/2. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అది -5/2 అండ్ అది k/2. ఓకే, బాగుంది. ఇందులో మరి స్క్వేర్ చేయండి. ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఉంది కదా, దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అవుతుంది, అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ అవుతుంది. మరి a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా. సరే రాద్దాం. ప్లస్ డైరెక్ట్ స్టెప్స్ రాసే ప్రయత్నం చేయాలంటే ఇది గుర్తుంచుకోండి, ప్యూర్ మ్యాథమెటిక్స్. మీరు కొంత యాక్టివ్గా ఉంటేనే, అంటే కొంత సిస్టమేటిక్గా మీరు ఫౌండేషన్ థింగ్స్ మీకు తెలిస్తేనే మీరు గుడ్ నెంబర్ ఆఫ్ బిట్స్ అటెంప్ట్ చేయగలరు ఎగ్జామినేషన్లో. అక్కడ గుర్తుంచుకోండి. సో స్క్వేరింగ్ చేశాను. ఇప్పుడు ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సింపుల్గా ఇక్కడ ఆల్ఫా స్క్వేరు ప్లస్ బీటా స్క్వేరు ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు. ఎంత వాల్యూ అంటే 21/4 ప్లస్ ఇక్కడ ఇంకేం మిగిలింది, ఒక ఆల్ఫా బీటా మిగిలింది. ఇటువైపు ఏం మిగిలింది, 25/4 మిగిలింది. ఇగో ఈ వాల్యూని కనుక ట్రాన్స్పోజ్ చేస్తే అది మైనస్ అవుతుంది. 25/4 మైనస్ 21/4 అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ వాల్యూ వచ్చేసి 4/4 వచ్చింది. 4/4 అంటే ఆ వాల్యూ ఎంత, 1/1. దేని వాల్యూ 1/1, ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ వచ్చేసి 1 వచ్చింది. మరి యాక్చువల్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏంటి, k/2. సో k/2 వాల్యూ వచ్చేసి 1 అంటే సింపుల్గా k వాల్యూ ఎంత అండి, k ఈజ్ ఈక్వల్ టు వీఆర్ గెట్టింగ్ 2. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ k. యా, నెక్స్ట్ క్వశ్చన్.
సో చూడండి ఒకసారి ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ వాడు ఇచ్చాడు. ఆ 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంతో ఫైండ్ చేయమన్నాడు. గసాబా ఎంతో కనుక్కోండి అన్నాడు. ఏంటి ఆ 2 నెంబర్స్ అంటే 2^15 - 1, ఓకేనా, 2^15 - 1, ఇంకోటి వచ్చేసేమో 2^25 - 1, 2^115 - 1, 2^25 - 1, ఓకేనా. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా యూజువల్గా గసాబా కసాగుని బేస్ చేసుకొని చాలా మంచి అప్లికేషన్స్ ఉంటాయి. అది మనం చూద్దాము. ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయకుండా ఓన్లీ విల్ స్టిక్ టు దిస్ క్వశ్చన్. దీన్ని బేస్ చేసుకుంటే ఇది ఏ ఫామ్లో ఉంది అంటే a⁻m కదా. ఇది సింపుల్గా ఏ ఫామ్లో ఉంది అంటే a⁻m - 1, ఇంకోటి a⁻n - 1 ఈ ఫామ్లో ఉంది కదా. మరి ఈ 2 నెంబర్స్కి ఒకవేళ మనకి హెచ్సిఎఫ్ ఎంతో ఫైండ్ చేయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా హెచ్సిఎఫ్ ఎంతో ఫైండ్ చేయమన్నప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఏం తీసుకోవాలంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఆ m, n తీసుకోవాలి. ఈ -1 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఓకేనా. a⁻m హెచ్సిఎఫ్ అంటే సింపుల్గా చెప్పాలంటే దీనికి హెచ్సిఎఫ్ తీసుకోవాలి, దేనికి హెచ్సిఎఫ్ తీసుకోవాలంటే m, nలకి హెచ్సిఎఫ్ తీసుకోవాలి. ఆ ఏ పవర్ అంటే బేస్ అలాగే ఉంటుంది, ఈ బేస్ 2 అలాగే ఉంటుంది. హెచ్సిఎఫ్ కాబట్టి కామన్గా ఉన్న టర్మ్స్ మనం తీసుకుంటాం కాబట్టి 2 విల్ బి ద కామన్. సో 2 వీ హ్యావ్ టు టేక్ యాజ్ ఇట్ ఈస్, 2 అలాగే రాస్తాం. అంటే సింపుల్గా మీకు ఏం రాసుకోవచ్చు దీన్ని 2 పవర్ హెచ్సిఎఫ్ ఆఫ్ వెయిట్ హెచ్సిఎఫ్ అంటే 115, 25 వీటి హెచ్సిఎఫ్ -1 తీసుకుంటాం. చూడండి హెచ్సిఎఫ్ అంటే 115 and 25, ఆ 2 కూడా ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతాయో తీసుకోవాలి కదా. ఆ రెండింటిని మనం నిశ్శేషంగా భాగించేదే గసాబా. ఆ 2 నెంబర్స్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసేదే గసాబా. ఈ 2 నెంబర్స్ కూడా దేంతో డివిజిబుల్ అవుతాయి 5 తోటి. కాబట్టి ఆ 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే 5. 2^5 - 1 అంటే 2^5 అంటే 32, 32 - 1 అంటే 31. Therefore 31 is the HCF of the given number, ఓకేనా. ఇది కూడా మంచి అప్లికేషన్. అంటే ఇవి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వావ్ ఈజీగా అనిపిస్తుంది, బట్ ఆ ఐడియా మీకు ముందే రావాలి. You have to get that idea. I hope you understood. Okay, రైట్. సో ఇప్పుడు చూడండి ఏంటది, విచ్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు 2x⁻³ - 3x² + x సో దట్ when the resulting polynomial is divided by x - 2 the remainder is 3. చాలా మంచి క్వశ్చన్. చూడండి, సో మనకి రిమైండర్ థీరము మరియు పాలినామియల్స్లో రిమైండర్ థీరము మరియు ఫ్యాక్టర్ థీరం అని చెప్పేసి 2 ఉంటాయి కాన్సెప్ట్స్. దాన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ ఏంటట, విచ్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు దిస్. ఒక పాలినామియల్ ఇచ్చాడు. ఏంటా పాలినామియల్? ఆ పాలినామియల్ వచ్చేసి 2x⁻³ - 3x² + x. ఈ పాలినామియల్ అట దేంతో డివైడ్ అయిందట, x - 2తో డివైడ్ అయిందట. x - 2తో డివైడ్ అయినప్పుడు మనకు వచ్చిన రిమైండర్ ఎంతట 3 అట. 3 ఈజ్ ద రిమైండర్ అట. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చూద్దాం ఒకసారి. మనకి సింపుల్గా ఫ్యాక్టర్ థీరం రిమైండర్ థీరం ఏం చెప్తుందంటే ఒక f(x) అనేటువంటి పాలినామియల్ x - aతో కనుక డివైడ్ అవుతే మనకు వచ్చేటువంటి రిమైండర్ దేనికి సమానము అంటే f(a)కి సమానం. అర్థమవుతుందా? f(x) అనే పాలినామియల్ x - aతో కనుక డివైడ్ అవుతే f(x) అనే పాలినామియల్ x - aతో కనుక డివైడ్ అవుతే మనకు వచ్చే రిమైండర్ ఎంత అంటే f(a). దాన్ని బేస్ చేసుకొని చూద్దాం ఒకసారి. మరి ఇప్పుడు f(x) అనే పాలినామియల్ మనకు ఆ f(x) అనేటువంటి పాలినామియల్ సింపుల్గా ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో 2x⁻³ ఉంది కదా. 2x⁻³ - 3x² + x, ఓకేనా. 2x⁻³ - 3x² + x ఇది f(x) అనే పాలినామియల్. దీన్ని దేంతో డివైడ్ చేయాలి, x - 2 తోటి. x - 2తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ దేనికి ఈక్వల్ అంటే f(2)కి ఈక్వల్. అంటే x ప్లేస్లో 2 రాయండి. 2 రాస్తే 2³ అంటే 8, 8 2s are 16, 2² అంటే 4, 4 3s are 12. సో ఈ 2 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో 18 - 12 అంటే 6. యాక్చువల్గా ఈ f(x) అనే పాలినామియల్ని x - 2తో డివైడ్ చేస్తే రిమైండర్ దేనికి సమానం అంటే 6కి సమానం. కానీ వాడు రిమైండర్ ఏమిచ్చాడు, రిమైండర్ 6 కాదు, రిమైండర్ 3నే ఉండాలట. శేషం వచ్చేసి 3నే ఉండాలట. మరి శేషం 3 ఉండాలి, దానికి ఏం యాడ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇక్కడ దాకా -3 ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ -3 వస్తుంది, ఇక్కడ -3 వస్తుంది, అప్పుడు ఆ వాల్యూ ఎంత అవుతుంది 3 అవుతుంది. అంటే ఈ f(x) అనే పాలినామియల్ని ఈ x - aతో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఏమొచ్చింది 3 వచ్చింది. అలా 3 రావాలంటే నేను ఎంత యాడ్ చేయాలి, -3 యాడ్ చేయాలి. -3 యాడ్ చేయకపోతే 6 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత, సో -3. చాలా మంచి క్వశ్చన్. దీంట్లో మనం యూజ్ చేసిన అప్లికేషన్ ఏంటి అంటే రిమైండర్ థీరం. యా, నౌ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటది, 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10th x or 10th or some whatever, no issue. 10 students of class x took part or
టుక్ పార్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ క్విజ్. ఒక 10 మంది స్టూడెంట్స్ 10th క్లాస్కి సంబంధించినటువంటి 10 మంది స్టూడెంట్స్ ఒక మ్యాథమెటిక్స్ క్విజ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more దాన్ ద బాయ్స్. అంటే బాయ్స్ కన్నా గర్ల్స్ ఒక 4 members ఎక్కువనట. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ టుక్ పార్ట్ ఇన్ దిస్ క్విజ్. చాలా సింపుల్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. విత్ హెల్ప్ ఆఫ్ ద ఆప్షన్స్ యూ కెన్. బాయ్స్కి గర్ల్స్కి డిఫరెన్స్ ఎంత ఉండాలి? 4 ఉండాలి. ఇగో బాయ్స్కి గర్ల్స్కి డిఫరెన్స్ ఇగో ఇందులో లేదు, ఇందులో లేదు, ఇందులో లేదు, ఇందులో ఉంది, అయిపోయింది. ఇంకేం బాయ్స్కి గర్ల్స్కి డిఫరెన్స్ 4 ఉండాలి. ఒకవేళ 2 ఆప్షన్స్ ఉంటే ఏంటి సార్ మరి పరిస్థితి అంటే అప్పుడు కండిషన్ వెరిఫై చేయాలి. ఏం కండిషన్ వెరిఫై చేయాలి? యాడ్ చేస్తే 10 రావాలి. యాడ్ చేస్తే 10 రావాలి, సబ్ట్రాక్ట్ చేస్తే 4 రావాలి. యాడ్ చేస్తే 10 రావాలి, సబ్ట్రాక్ట్ చేస్తే 4 రావాలి. అటువంటి కండిషన్. ఓకేనా? సో కాబట్టి 3,7 is the answer for this simple question. Next, the solution of 3 times of 2u minus plus v and equal to 7 times of uv and okay, that's all. అది అలా ఇచ్చాడు. అయితే దానికి u అది u అనండి mu అనండి మీ ఇష్టం. కాన్సెప్ట్ ఇంపార్టెంట్, నాట్ ద అది యూనా మ్యూనా అని మీరు అదేంటి అది మ్యూ కదా సార్ తెలియదా ఇట్లా మీరు యూ డోంట్ థింక్ ఇన్ దట్ వే. ఓకే, యూ ఫోకస్ ఆన్ కాన్సెప్ట్. యాక్చువల్లీ 2 ఈక్వేషన్స్ మనం ఏమంటామంటే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఒకవేళ మీరు ఆ u, v ప్లేస్లో x, y తీసుకుంటే మీకు ఇంకా ఎఫెక్ట్గా మీకు సైకలాజికల్గా ఎఫెక్ట్గా అర్థమయ్యేది. కానీ అక్కడ x, y ప్లేస్లో ఏముంది? u, vలు ఉన్నాయి. u, vలో సమ్ అదర్ నోటేషన్స్. సో ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ సాల్వ్ చేస్తానికి మనకు ఎంసీక్యూస్ ఉన్నప్పుడు సాల్వ్ చేస్తానికి ది బెస్ట్ మెథడ్ ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. అంటే యూజువల్గా మనం ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయడం. చూడండిగా ఫస్ట్ ఆప్షన్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేద్దాము. వస్తే ఓకే, లేకపోతే విల్ ఫోకస్ ఆన్ నెక్స్ట్ అలా. ఓకే, చూద్దామండి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, చూడండిగా యూ ప్లేస్లో 1 ఉండాలి, ఇంకో ఇక్కడేమో 1 ఉండాలి, ఇక్కడేమో 0 ఉండాలి. ఇప్పుడు ఇక్కడ 1 తీసుకుంటే ఇది 2 అయింది, 6 ఇది 0, 6 0 ఈక్వల్ కాదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏ పాసిబిలిటీ లేదు. థర్డ్ వన్ చూడండి, యూ ప్లేస్లో 0 తీసుకున్నా, ఇక్కడ ఒక 1 తీసుకున్నా, 3 × 1 3 = 0 అయ్యే పాసిబిలిటీ లేదు. అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కాదు. మీరు రెండు చూడండి, 1 1 ఇక్కడ 1 తీసుకుంటే 2, 1 తీసుకుంటే 1, సో 3 9 అంతేనా? ఐ హోప్ యూ అండర్స్టూడ్. యూ ప్లేస్లో 1 తీసుకున్నాను, ఇక్కడ 1 తీసుకున్నా. 2 + 1 ఎంత? 3 3 3 ఎంత? 9 9 = 7 అవుతుందా? 9 = 7 అవ్వదు. సో ఇది కూడా కాదు. కాబట్టి ఇక మనకున్న పాసిబిలిటీ ఏంటి? ఫోర్త్ ఆప్షన్. సో ఆ విధంగా ఆప్షన్స్ వెరిఫై చేయడం చాలా ఈజీ. యాక్చువల్గా మనకి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ సాల్వ్ చేస్తానికి ఎలిమినేషన్ మెథడు, సబ్స్టిట్యూషన్ మెథడు, గ్రాఫికల్ మెథడు, మ్యాట్రిక్స్ మెథడు, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడు. సో ఇట్లా వీఆర్ హ్యావింగ్ సమ్ డిఫరెంట్ మెథడ్స్ అండ్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడు, ఇట్లా చాలా ఉంటాయి. అందులో ది బెస్ట్ వన్ ఈజ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఇచ్చుకోండి వన్ మోర్ క్వశ్చన్. ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఒక f(x) అనే పాలినామియల్ ఇచ్చింది, క్యూబిక్ పాలినామియల్ ఇచ్చాడు. f(x) అనే ఒక క్యూబిక్ పాలినామియల్ ఇచ్చాడు. సో ఇట్ ఈస్ గివెన్ దట్ ద జీరోస్ ఆర్ ఇన్ ఏపీ. ఆ జీరోస్ ఎలా ఉన్నాయట? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నాయట. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే ఒక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు A, B, Cలు ఏపీలో ఉన్నాయనుకోండి, అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. మనకి ఈ ప్రోగ్రెషన్లో ఒక కండిషన్ ఉంటుంది. A, B, Cలు కనుక ఏపీలో ఉంటే మనకు A, B, Cలు ఏపీలో కనుక ఉంటే మనకున్న కండిషన్ ఏంటి అంటే 2b = a + c అని రాస్తామండి. వాట్ యూ రైట్? 2b = a + c. ఆ విధంగా ఆప్షన్స్ 2b = a + c వెరిఫై చేసుకుంటే అయిపోతుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు 2b = a + c అంటే చూడండి, 2 times of minus అంటే -6. -6 is not equal to +6. ఇది కాదు. ఇక్కడ 14 ఇది కాదు. ఇక్కడ 2 = 9 ఇది కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే 1, 4, 7. ఓకేనా? 1, 4, 7. ఎలా చెప్పగలిగాం అసలు వితౌట్ కన్సిడరింగ్ f(x) పాలినామియల్ అంటే మనకి రూట్స్ ఎలా ఉండాలని చెప్పాడు? ఏపీలో ఉండాలి అన్నాడు. మరి రూట్స్ ఏపీలో ఉండాలంటే కండిషన్ ఏంటి? 2 times of b = a. 2b = a + c. 2b = what we can say? a + c. 2b = a + c. దాన్ని బేస్ చేసుకున్నాడు. మరి మీకు డౌట్ రావచ్చు, సార్ మరి ఒకటి కన్నా ఎక్కువ ఆప్షన్స్ ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఏం చేయాలంటే చెప్తాను, డోంట్ వర్రీ. దీంట్లో మళ్ళీ ఇంకో 2 మెథడ్స్ ఉంటాయి. ఒక మెథడ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆన్సర్ అని తెలిసిపోయింది. ఇప్పుడు ఇది ఒకవేళ గనక బహుపది శూన్యాలు అన్నాడు,
జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అన్నాడు. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఎక్స్ ప్లేస్లో 1 తీసుకోవాలి, నాకు రిమైండర్ 0 రావాలి. ఎక్స్ ప్లేస్లో 4 తీసుకోవాలి, రిమైండర్ 0 రావాలి. ఎక్స్ ప్లేస్లో 7 తీసుకోవాలి, రిమైండర్ 0 రావాలి. ఓకేనా? ఇదొక అప్రోచ్, ఇదొక విధానం, చేసే విధానం. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అలా కాకుండా ఒకవేళ 3 రూట్స్ కనుక మనకి ఇట్లా ఉన్నాయనుకోండి, ఇప్పుడు ax⁻3 ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0. ఇదొక బహుపది, ఇదొక పాలినామియల్. ఇలా ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ ఇదొక క్యూబిక్ పాలినామియల్ కదా, దీనికి ఫార్ములా ఏంటంటే -b/a అంటాం. తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఏమవుతాం అంటే -d/a అంటాం. యాక్చువల్గా -b/a, c/a, -d/a అని చెప్పేసి కొన్ని అంశాలు ఉంటాయి. అంటే మూలాల యొక్క మొత్తము, తర్వాత మూలాల యొక్క లబ్ధము, దాంతోపాటుగా సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద రూట్స్ టేకింగ్ 2 at a టైం. అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అని చెప్పేసి అలా ఉంటుంది. అది మనకి ఇది అక్కర్లా సెకండ్ వన్. కాబట్టి అందుకే ఇది ఐ హ్యావ్ టేకెన్ దిస్ కండిషన్ అండ్ ఐ హ్యావ్ టేకెన్ దిస్ కండిషన్. దాన్ని బేస్ చేసుకొని చూద్దాం ఇప్పుడు. సో మరి మూలాలు ఏపీలో ఉన్నాయి, ఒక 3 నెంబర్స్ ఏపీలో ఉన్నాయి అన్నప్పుడు ఏం తీసుకుంటామంటే ఆల్ఫా బీటా కామా ఆల్ఫా ప్లస్ బీటా అని తీసుకుంటాం. ఇలా కండిషన్ అది ఏపీలో అన్నప్పుడు, ఏపీలో ఒక 3 టర్మ్స్ అన్నప్పుడు ఆల్ఫా మైనస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా అని చెప్పి తీసుకుంటాం. ఇందులో ఇప్పుడు సమ్ చూడండి, సమ్ చేస్తే ఏమొస్తుంది నాకు, ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా, సమ్ ఆఫ్ ద రూట్స్ కదా, -b/a. ఇంకో ఇది ఏ వాల్యూ, ఇది b వాల్యూ, ఇది c వాల్యూ, ఇది d వాల్యూ. సో -b/a అంటే మైనస్ ప్లస్, ఇక్కడ 12 వస్తుంది. ప్లస్ బీటా మైనస్ బీటా క్యాన్సిల్ అయిపోతుంది. సో 3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 12 అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఎంత 4. అంటే ఒక రూట్ ఏముండాలి ఖచ్చితంగా, 1 రూట్ ఆర్ 1 జీరో ఆఫ్ ద పాలినామియల్ షుడ్ బి 4 ఉండాలి. ఒకటి 4 ఉండాలంటే చూడండి మనకు ఓన్లీ 4th ఆప్షన్లో మాత్రమే 4 ఉంది. సార్ అట్లా ఇంకా మళ్ళీ ఉంటే ఏం చేయాలంటే మీకు చెప్పాను కదా లాస్ట్ది, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా అంటే ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఓకేనా? Oh shit, sorry. Okay, small technical issue. Okay, anyhow, so alpha minus beta into alpha into ఇక్కడ ఏం రాస్తామంటే ఆల్ఫా ప్లస్ బీటా అని రాస్తాం, మరి దీని వాల్యూ -d/a అంటే -(-) ప్లస్ 28. ఇంకో ఇది a-b ఇంటూ a ప్లస్ b ఎలా ఉంది, ఆల్ఫా వాల్యూ తెలుసు, ఆల్ఫా వాల్యూ 4 అని తెలుసు. దాంతోపాటుగా a-b ఇంటూ a ప్లస్ b అంటే అది ఏమవుతుందంటే a² - b² అవుతుంది. సో అంటే మీనింగ్ ఏంటి, a² ప్లస్ b² అంటే a² - b² అంటే α² - β² ఈజ్ ఈక్వల్ 28. 4 1s 4 7s, ఆల్ఫా వాల్యూ ఆల్రెడీ మనకు ఉంది ఎంత 4² అంటే 16, 16 - 7 అంటే 9, β² ఈజ్ ఈక్వల్ 9 అంటే బీటా ఈజ్ ఈక్వల్ 3. ఇంకేంటి, ఆల్ఫా ఉంది బీటా ఉంది, ఆల్ఫా ఎంత 4, బీటా ఎంత 3. మరి మనకు ఆల్ఫా మైనస్ బీటా అంటే ఈ 2 సపరేట్ చేస్తే 1 వస్తుంది, 2 యాడ్ చేస్తే 7 వస్తుంది. ఓకేనా? తర్వాత 2 యాడ్ చేస్తే 7, సపరేట్ చేస్తే 3, మిడిల్ నెంబర్ ఆల్ఫా వచ్చేసి 4. ఆ విధంగా ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా? సో కాబట్టి సబ్జెక్ట్ పైన మీకు మంచి ఐడియా ఉండాలి. ఏదో ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటే మీరు పైన నేర్చుకునే ఎగ్జామ్ వాళ్ళ కూర్చొని ఇబ్బంది పడతారు. ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో పేపర్ ఇంకా టఫ్ ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ప్రతి చాప్టర్ నుంచి ఫ్రమ్ ద బేసిక్ నుంచి హై లెవెల్ దాకా నీట్గా క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. రైట్, నౌ లెట్స్ సీ ద వన్ మోర్ క్వశ్చన్. చూడండి, x = సంథింగ్ అలా ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. అయితే ఈ వాల్యూ ఎంతో ఫైండ్ చేయండి అన్నాడు. ఏంటా వాల్యూ, bx² - 3ax ప్లస్ b యొక్క వాల్యూ ఎంతో ఫైండ్ చేయండి అన్నాడు. చాలా మంచి క్వశ్చన్ అండి. మనం దీన్ని ఎక్స్క్లూజివ్గా ఎలా సాల్వ్ చేయబోతున్నాం అంటే, మనకి యాప్టిట్యూడ్లో అర్థమెటిక్లో రేషియో ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతాలు అని చెప్పి ఒక చాప్టర్ ఉంటుంది. అందులో ఆ రేషియో ప్రపోర్షన్ కాన్సెప్ట్ బేస్ చేసుకుంటే మనకి అందులో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటంటే ఇన్వర్టెండో, ఆల్టర్నెండో, సబ్ట్రానెండో, డివిడెండో, కాంపోనెండో అండ్ డివిడెండో అని చెప్పేసి కొన్ని డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్రపోర్షన్ ఉంటుంది. వాటిని బేస్ చేసుకొని చేయబోతున్నాను. అంటే సింపుల్గా మనం ఏం రాసుకోవచ్చు అంటే,
ఇలా ఉందనుకోండి, ఇప్పుడు A/B ఈజ్ ఈక్వల్ టు C/D ఉందనుకోండి. సో ఇక్కడ A/B ఈజ్ ఈక్వల్ టు C/D ఉంటే మనం సింపుల్గా దాన్ని కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అప్లై చేస్తే ఏం రాసుకోవచ్చు అంటే A+B/A-B ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా ఏమొస్తుంది అంటే C+D/C-D వస్తుంది. అర్థమైందా? అంటే ఈ రెండు యాడ్ చేస్తాం, సపరేట్ చేస్తాం, ఈ రెండు యాడ్ చేసి సపరేట్ చేస్తాం. అట్లా ఆ రూల్ పేరు ఏం పేరు అంటే కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ రూల్స్ టు ఆన్సర్ సమ్ ఆఫ్ ద డిఫరెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ అర్థమెటిక్ సమ్ రేషియో ప్రపోర్షన్. ఇప్పుడు ఇది రేషియో అన్నట్టే. ఓకే, A/B అంటే A:B కదా. ఇప్పుడు X అంటే మీనింగ్ X/1 అన్నట్టు. ఇప్పుడు ఈ కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ని నేను దీనికి అప్లై చేయబోతున్నాను. అలా డైరెక్ట్గా అప్లై చేస్తే మీరు ప్రతి స్టెప్ కనుక రాసుకుంటూ వెళ్తే కనుక అడిషనల్ మనకు అవసరం అవుతుంది. కాబట్టి అలా కాకుండా లెస్ పేపర్ వర్క్ మోర్ మైండ్ క్యాల్కులేషన్. ఓకేనా, లెస్ పేపర్ వర్క్ మోర్ మైండ్ క్యాల్కులేషన్ అలా చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది X/1 అంటే సింపుల్గా మనం ఏం రాసుకోవచ్చు అంటే X+1/X-1 రాస్తాం. మీరు డైరెక్ట్ రాసి పడేస్తున్నా. ఓకేనా, X+1/X-1 ఎందుకు A+B/A-B కాబట్టి. సేమ్ ఇక్కడ కూడా ఏం చేస్తాం, ఇది C ఇది D, ఈ రెండు యాడ్ చేస్తాం, ఈ రెండు సపరేట్ చేస్తాం. ఆ విధంగా ఆ రెండు యాడ్ చేయాలంటే C+D కదా, ఇది మొత్తం C, ఇది +D అంటే ఈ ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకు చివరిలో ఏం మిగులుతుందంటే 2 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3a + 2b మిగులుతుంది. బై డినామినేటర్లో సపరేట్ చేసినప్పుడు ఇక మిగిలిన టర్మ్ మిగులుతుంది. ఏంటది -3 టైమ్స్ ఆఫ్ 3a - 2b మిగులుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతుంది. బోత్ సైడ్స్ స్క్వేర్ అప్లై చేయండి. స్క్వేర్ అప్లై చేస్తే ఇది X+1 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే A+B హోల్ స్క్వేర్ లాగా. అంటే ఏమొస్తుంది A² + B² + 2ab. ఓకేనా, A² + B², A+B హోల్ స్క్వేర్ కదా, A² అనే స్క్వేర్ లేకపోయినా పర్లా. A² + B² + 2ab అంటే ఇక్కడ 2x బై ఇక్కడ ఏమొస్తుందంటే A² + B² - 2ab దట్ ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు మనకు సింపుల్గా ఏం మిగులుతుందంటే 3a + 2b మిగులుతుంది బై డినామినేటర్లో 3a - 2b మిగులుతుంది. నౌ సింప్లీ వాట్ వీ డూ ఇస్ వీ డూ ద క్రాస్ మల్టిప్లికేషన్. ఇప్పుడు అడవకాన్ చేయండి. అడవకాన్ చేస్తే X² × 3a, X² × 3a అంటే 3a X², X² × -2b అంటే -2b X². నెక్స్ట్ 1 × 3a అంటే 3a, 1 × -2b అంటే 2b, 2x × ఇది సింపుల్గా ఏం తీసుకుంటాం +6 టైమ్స్ ఆఫ్ ax, ఇక్కడ తీసుకుంటాం -4 టైమ్స్ ఆఫ్ bx దట్ ఈజ్ ఈక్వల్ టు ఇలా చేయండి క్రాస్ మల్టిప్లికేషన్. సో సింపుల్గా 6 టైమ్స్ ఆఫ్ ax² ప్లస్ ఓకేనా ఈ వాల్యూ వచ్చేసి సో సింపుల్గా x² ప్లస్ 2bx². ఓకే, 1 × 3a అంటే 3a, 1 × 2b అంటే 2b మైనస్ ఈ వాల్యూ వచ్చేసి 6 టైమ్స్ ఆఫ్ ax మైనస్ ఈ వాల్యూ వచ్చేసి 4 టైమ్స్ ఆఫ్ bx. ఓకేనా, రైట్. సో ఇప్పుడు రెండు వైపులా కూడా బోత్ సైడ్స్ కామన్ టర్మ్స్ అన్ని క్యాన్సిల్ చేద్దాం. కామన్గా ఉన్న టర్మ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తే కనుక ఒకసారి చూడండి ఏమవుతుందో. ఇగో 3ax², 3a 6a ఉందా ఇక్కడ, 3a 6 ఎందుకు వస్తుంది, ఇటువైపు కూడా 3నే, ఇది కూడా 3a కదా, రెండు బేసెస్ ఏమున్నాయి కదా. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా కామన్గా ఉన్న టర్మ్స్ వచ్చేసి ఇగో -4bx, -4bx. సో ఇలా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ -2bx² కనుక ట్రాన్స్పోర్ట్ చేస్తే ఏమవుతుంది +2 అవుతుంది, అంటే 4bx² అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది, అటు వెళ్ళిపోయింది. తర్వాత ఇక్కడ 3a కి 3a క్యాన్సిల్ అయిపోయింది బోత్ సైడ్స్. ఈ +6 అటు వస్తే మైనస్ అవుతుంది, అప్పుడు -12 టైమ్స్ ఆఫ్ ax అంటే ఈ టర్మ్ కూడా అటు షిఫ్ట్ అయిపోయింది. తర్వాత ఇటు +2b ఉంది, ఇటు వస్తే -2b అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు -4b అవుతుంది, సారీ -4b అవుతుంది. సో సింపుల్గా 4ని కామన్ తీస్తే కనుక ఏమొస్తుంది bx² - 3ax, 4ని కామన్ తీసాం కాబట్టి +b ఈక్వల్ ఎంత అంటే 0. bx² - 3ax + b వాల్యూ అడిగిండు, ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అండి 0కి ఈక్వల్. కొంత డిఫరెంట్ క్వశ్చన్ అండి. చూడండి దీంట్లో ఏం అప్లై చేసామంటే కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అనేది కూడా అప్లై చేసాం. ఇది చాలా మంచి అప్లికేషన్. సో ఇది ఫస్ట్ 10 క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ పేపర్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ పార్ట్లో రిమైనింగ్ క్వశ్చన్స్ విల్ సీ. థ్యాంక్ యూ.